అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు మనం వినబోయే కథ శ్రీమతి కన్నెగంటి అనసూయ గారు రాసిన జీవన శిల్పం అనే కథానికల నుంచి ఆ మధురిమలో అనే కథ. ఈ కథ 2000 సంవత్సరంలో ఆంధ్రభూమిలో వచ్చేయింది. మరి కథ ఏంటో విందామా? సైలెన్సర్ తీసేసిన మోటార్ సైకిల్ శబ్దం ఆ కాలేజీ గోడల మధ్య రీసౌండ్ ఇచ్చింది. ఆ శబ్దం వినడంతోనే వరండాల్లో నించుని పిట్టగోడ కానుకుని మాట్లాడుకుంటున్న మ్యాథ్స్ స్టూడెంట్స్ అంతా ఒక్కసారిగా అలర్ట్ అయ్యి పదండి పదండి అంటూ ఒకరినొకరు తోసుకుంటూ క్లాసుల్లోకి వెళ్ళిపోయారు. క్షణంలో పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయింది అక్కడంతా. సిగరెట్ ఆఖరి దమ్ము కూడా పీల్చి క్లాస్ బయట సిగరెట్ పీకని కింద పడేసి బూటుకాలితో దానిమీద రాసి కర్చీఫ్తో ముఖం తుడుచుకుంటూ లోనికొచ్చిన లెక్చరర్ ప్రతాప్ని చాలా అడ్మిరేషన్తో చూస్తూ లేచి నిలబడ్డారు స్టూడెంట్స్ అంతా. చిరునవ్వుతో వాళ్ళని పలకరిస్తూ కూర్చోమన్నట్లుగా సైగ చేశాడు. పిల్లలంతా కూర్చున్నారు. చక్కని పొడవకి తగ్గ లావు, వంకీలు తిరిగి నిర్లక్ష్యంగా వదిలేసిన జుట్టు, ఓ పక్క ప్యాంటులోంచి బయటకొచ్చిన సరిగ్గా చెయ్యని ఇన్షర్టు, సాక్సులు లేకుండా వేసుకున్న పాలిష్ చెయ్యక బూడిద కొట్టినట్టున్న బూట్లు, ఎడం చేతితో ఎప్పుడూ మర్చిపోని సిగరెట్ పెట్టే అగ్గిపెట్టే. అతన్ని లెక్చరర్ అంటే ఎవ్వరూ నమ్మరు. అతను పక్క నుంచి వెళ్తున్నాడంటే ఎవ్వరైనా ముక్కు మూసుకోవాల్సిందే. అతని నుంచి గుప్పను కొట్టే సిగరెట్ వాసనకి. అంత చైన్ స్మోకర్ ప్రతాప్. వయసు 25-30 మధ్యలో ఉంటుందేమో. అంత చిన్న వయసులోనే అంతగా అబ్బిన దురలవాటు అతనికి వరమో శాపమో కాలమే చెప్పాలి. నిజానికి స్మోకింగ్ని కాలేజీల్లో అనుమతించరని తెలిసినా అది ప్రతాప్ విషయంలో సాగదని అందరికీ తెలుసు. ఆ కాలేజీలో సిగరెట్ కాల్చడానికి ఏ ప్లేసు నిషిద్ధం కాదు అతనికి. అది క్లాస్ రూమ్ అయినా కావచ్చు, కారిడార్ అయినా కావచ్చు. చివరకు ప్రిన్సిపల్ ఛాంబర్ అయినా ఎవ్వరూ అతనికి అభ్యంతరం పెట్టరు. అసలు ఆ కండిషన్ మీదే అతను ఆ కాలేజ్కి వచ్చింది కూడా. ఎంసెట్ యుగం మొదలయ్యాక ప్రైవేటు కాలేజీల మధ్యన మొదలైన కాంపిటీషన్ ఒక రకంగా లెక్చరర్ల పంట పండించిందనే చెప్పవచ్చు. అందులోనూ బాగా చెప్పే సైన్స్ లెక్చరర్లకైతే ఇక చెప్పనే అక్కర్లేదు. సిరుల పంటే. ప్రతాప్ ఆ కోవకే చెందుతాడు. ఎంఎస్సిలో యూనివర్సిటీ గోల్డ్ మెడల్ పొందిన అతనికి ఇంటర్ మ్యాథ్స్ ఫింగర్ టిప్స్ అంటే అతిశయోక్తి కాదు. క్లాసులో ప్రాబ్లం చెప్పాడంటే విన్న స్టూడెంట్ ఎవ్వడూ కూడా ఎగ్జామ్ వరకు మళ్ళీ ఆ ప్రాబ్లం వైపు చూడక్కర్లేదు. జన్మలో మర్చిపోలేడు కూడా. సిటీ మొత్తం మీద ప్రతాప్ అంత బాగా చెప్పేవాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టడానికి కూడా లేరనే చెప్పచ్చు. అతని సిగరెట్ అలవాటిని ఒప్పుకున్నా రోజుకి కేవలం 4 క్లాసులే తీసుకుంటానని షరతులు పెట్టినా మేనేజ్మెంట్ అంగీకరించడానికి అతనిలో ఉన్న ఆ స్కిల్లే కారణం. అదే కాక ప్రతాప్ ఆ కాలేజ్కున్న గొప్ప అసెట్ అని గత 2 సంవత్సరాలుగా ఆ కాలేజ్కి వచ్చిన ర్యాంకుల పంట అతని వల్లేనని కమిటీకున్న గొప్ప నమ్మకం. నిజం కూడా అదే. అందుకే కాలేజ్ రూల్స్కి వ్యతిరేకమని తెలిసినా, పిల్లల మీద ఆ ప్రభావం చాలా ఉంటుందని తెలిసిన ప్రైవేట్ కాలేజీలు చాలా రూల్స్ని అవాయిడ్ చేసినట్టే దీన్ని అవాయిడ్ చేసింది. పైగా కేవలం సిగరెట్ కాల్చడం వల్ల కోట్లాది రూపాయల లాభాన్ని తెచ్చిపెడుతోన్న ఓ మంచి లెక్చరర్ని వదులుకునే స్థితిలో లేదు యాజమాన్యం. చాలామంది చెప్పారు స్మోకింగ్ మానేస్తే ఇంకా ఎంత మంచి ఫ్యూచర్ ఉంటుందో. అతనికి చెప్పి చెప్పి చేతులు కాల్చుకున్న వాళ్లే తప్ప లాభం లేకపోయింది. అతనిలో మార్పు రాలేదు. అయినా తోటి లెక్చరర్లకి అతనంటే అసూయ. ఎప్పుడూ స్టాఫ్ రూముకు కూడా రాకుండా ఆడిందే ఆట పాడిందే పాటలా ఉండే ప్రతాప్ని చూస్తే అంతర్గతంగా అందరికీ అతనంటే ద్వేషం. ఆ కాలేజ్ ప్రిన్సిపల్కి మాత్రం అతనంటే ప్రత్యేకమైన అభిమానం. ప్రతాప్ ఈ కాలేజ్కి వచ్చాక
గతంలో ఎప్పుడూ రాని ర్యాంకులొచ్చాయి. అదిగో అలాంటిది అకస్మాత్తుగా ప్రతాప్ సిగరెట్లు కాల్చడం మానేశాడు. పెద్ద సెన్సేషనల్ వార్త అయిపోయింది ఈ విషయం. ఆ నోట కాలేజ్ అంతా పాకిపోయింది. ఎక్కడ విన్నా ఇదే డిస్కషన్. టీవీలు ప్రత్యేక వార్తలు ప్రసారం చేసినట్టు, పత్రికలు ఫ్రంట్ పేజీలో బాక్సు కట్టి ప్రచురించినంత ప్రాధాన్యత సంతరించుకుంది ఆ విషయం. కాలేజీలో స్టాఫ్కంతా ఒకటే ఆశ్చర్యం, ఎలా సాధ్యమైంది అని ఒకటే సందేహం. ఎవ్వరికీ కూడా ధైర్యం సరిపోవటం లేదు అతన్ని అడగాలంటే. ఏదో బలీయమైన కారణం ఉంటేనే కానీ అది సాధ్యం కాదు. ఏమై ఉంటుందబ్బా అనుకున్నారు అంతా. అది ఒక్క ప్రతాప్ మనసుకే తెలుసు. అనుకోకుండా జరిగిపోయింది ఆ సంఘటన. ఆ రోజు తుఫాను ప్రభావం వల్ల ఒక్కటే కుండపోతగా వర్షం. సరిగ్గా స్కూల్సు కాలేజీలు మొదలయ్యే టైంకి కాస్త తెరిపిచ్చింది. స్కూలు పిల్లల్ని తీసుకెళ్లే ఆటోలతో, స్కూటర్స్తో కోలాహలంగా ఉంది రోడ్డంతా. సన్నని తుంపర పడుతూ ఉండడంతో రెయిన్కోట్ వేసుకుని ప్రతాప్ కూడా బయలుదేరాడు కాలేజ్కి తన మోటార్ సైకిల్ మీద. ఉన్నట్టుండి వర్షం పెద్దదైంది. అలా కొంచెం దూరం వెళ్ళాడో లేదో ఎవరో అమ్మాయి చెయ్యి అడ్డంగా ఊపింది ఆగమన్నట్టు. లిఫ్ట్ అడుగుతుందేమో, పాపం వర్షం కదా అని బండిని ఆపాడు. ఇఫ్ యూ డోంట్ మైండ్, క్లాస్కి టైం అయిపోతుంది, మీరు ఎలాగూ అటే వెళ్తున్నారు కదా, కొంచెం ఆ రోడ్డు చివర ఆటో ఉంటే పంపిస్తారా? ఆ కాలనీ నుంచి 10 నిమిషాలు నడిస్తేనే కానీ మెయిన్ రోడ్ రాదు. మెయిన్ రోడ్ వచ్చిందంటే ఆటోలు, షేరింగ్ ఆటోలు చాలా ఉంటాయి. కోమలమైన స్వరంతో మర్యాదగా అడుగుతున్న ఆమె పద్ధతి ప్రతాప్కి ఎంతో నచ్చింది. ఓకే, నో ప్రాబ్లం. ఎక్కడికి వెళ్ళాలని చెప్పాలి ఆటోవాడికి అని అడిగాడు. వర్షం నీటితో తడుస్తున్న సన్నజాజి మొగ్గలా కనిపిస్తున్న ఆమెనే చూస్తూ. పవన్ రెసిడెన్షియల్ కాలేజ్కి అని చెప్పండి అంది కృతజ్ఞత నిండిన గొంతుతో. బండి వేగం పెంచబోయినవాడల్లా ఆమె సమాధానానికి వెనక్కి తిరిగాడు బండిని స్లో చేస్తూ. ఐసీ, నేను కూడా అదే కాలేజ్కి వెళ్తున్నాను, మీకు అభ్యంతరం లేకపోతే నాతో రండి, దింపేస్తాను అన్నాడు. టైం చూసుకుంది. ఇంకా 5 నిమిషాలు టైం ఉంది క్లాస్కి. ఈ వర్షం తగ్గేట్టు లేదు. ఆటో వచ్చి తను వెళ్ళేసరికి దగ్గర 20 నిమిషాలు పట్టచ్చు. ఇతని కూడా వెళ్తే టైంకి వెళ్ళొచ్చు. కానీ అమ్మో, కుర్రాళ్ళు ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా? అలా అని మానేద్దామా అంటే అసలే తన ఆ కాలేజ్కి కొత్త. చేరి వారం కూడా కాలేదు. లేట్ అయితే ప్రిన్సిపల్ ఏమంటారో. సరే, ఏదైతే అదే అయిందిలే అని గొడుగు మడిచి అతని వెనక ఎక్కి కూర్చున్నదల్లా అతను బండి స్టార్ట్ చేసేలోపే గబుక్కుని దిగేసింది. ఏమైందండి అన్నాడు నిరాశగా. అమాయకంగా అడుగుతున్న అతన్ని చూసి నవ్వుతూ, నాకు సిగరెట్ వాసన పడదండి, మీరేం అనుకోవద్దు, వెళ్ళండి, మీకు లేట్ అవుతుంది అంటూ గబగబా ముందుకు వెళ్ళిపోయింది, ఆటో పంపటం మర్చిపోవద్దని గుర్తు చేస్తూ. ఒక్క నిమిషం స్థాణు అయిపోయాడు. చచ్చా అనుకున్నాడు. క్షణంలో చేజారిన అవకాశం గురించి కాదు అతను అలా అనుకున్నది. ఎంత స్ప్రే చేసుకున్నా పోని సిగరెట్ వాసన గురించి. ఒక అమ్మాయి తనని అలా కామెంట్ చేయటమా? ఛ, అవమానంగా అనిపించింది ప్రతాప్కి. తర్వాత వారం వరకు కూడా ఆ విషయం గుర్తొస్తూనే ఉంది. సిగరెట్ కాల్చినప్పుడల్లా తన వెనక కూర్చున్న అమ్మాయి గబుక్కున నవ్వుతూ దిగిపోయినట్టే అనిపిస్తోంది. ఎప్పుడూ లేనిది అనుకోకుండా అతని కాళ్ళు స్టాఫ్ రూమ్ వైపు దారితీశాయి. ఆమె కనిపించలేదు. ఎవ్వరికీ అనుమానం రాకుండా అన్ని క్లాసుల ముందు నుంచి ఒక రౌండ్ కొట్టాడు. అయినా ఆమె జాడలేదు. ఎవరినైనా అడగాలంటే మొహమాటం. సరే, ఎందుకైనా మంచిది, కాస్త నోరు వాష్ చేసుకుంటే బెటర్ కదా, ఒకవేళ ఎక్కడైనా అమ్మాయి ఎదురైతే ప్రాబ్లం ఉండదు కదా అని మళ్ళీ స్టాఫ్ రూమ్కి వెళ్ళబోయిన ప్రతాప్ కెమిస్ట్రీ ల్యాబ్లోంచి వినిపించిన స్వరాన్ని ఎక్కడో విన్నట్టు అనిపించి అటువైపు చూశాడు. ఆ అమ్మాయే ఏదో ప్రాక్టికల్స్ చేయిస్తోంది పిల్లలతో. అంటే కెమిస్ట్రీ లెక్చరర్ అన్నమాట మనసులో అనుకున్నాడు. ఎప్పుడూ లేనిది అతని గుండె వేగం హెచ్చింది.
వెంటనే సిగరెట్ తీయబోయి ఆగాడు. ఏం చెయ్యాలో తోచక ల్యాబ్ ముందు తారట్లాడుతున్న ప్రతాప్ చాలా థ్యాంక్స్ అండి అన్న మాటలు విని ఉలిక్కిపడి ఇటు తిరిగాడు. ల్యాబ్ గుమ్మంలో నిలబడి ఆమె ఏం మాట్లాడాలో తెలియక అయోమయంగా చూస్తున్న ప్రతాప్ను ఉద్దేశించి మళ్ళీ ఆ అమ్మాయే అంది, మీరు ఆటో పంపించారు. నేను 20 నిమిషాలు ఆలస్యంగా వెళ్తానేమో అనుకున్నాను ఆ రోజు క్లాస్కి. కానీ మీరు త్వరగా ఆటో పంపడంతో 5 నిమిషాలే ఆలస్యం అయింది. మీరు కనిపిస్తారేమో స్వయంగా కలిసి థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను. ప్రాక్టికల్స్ ఉండటంతో కుదరలేదు, సారీ అని కొంచెం సేపు ఆగి, అన్నట్టు నా పేరు వాణి, ఎంఎస్సి కెమిస్ట్రీ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ. ఇంకా 10 రోజులు కూడా కాలేదు ఇక్కడ చేరి. ఇదే మొదటి ఎక్స్పీరియన్స్. ఏం మాట్లాడాడో తనకే తెలీదు. కాసేపు మాట్లాడి రూమ్కి వచ్చిన ప్రతాప్కి ఎందుకో ఏ పని చెయ్యబుద్ధి కాలేదు. అనుకోకుండా సిగరెట్లు కూడా తక్కువగా కాల్చాడు ఆ రోజు. మర్నాడు ప్రిన్సిపల్ ఛాంబర్కి వెళ్తోన్న ప్రతాప్కి ఛాంబర్ నుంచి వస్తూ ఎదురైంది వాణి. ఒక పక్క చిరునవ్వుతో విష్ చేస్తూనే మరోపక్క ఎడంచేతి 2 వేళ్లతో ప్రాణాయామం చేస్తున్నట్టుగా సున్నితంగా ముక్కుకి 2 వేళ్ళు అడ్డంగా పెట్టుకుని వెళ్ళిపోతోన్న వాణిని చూస్తే మొదటిసారి సిగ్గేసింది ప్రతాప్కి. నిజంగా తన నుంచి అంత దుర్గంధం వస్తోందా? ఈ అమ్మాయి వల్ల తనకి తెలిసింది. తెలియకుండా ఇంకెంతమంది భరిస్తున్నారో తనని. కెమిస్ట్రీ లెక్చరర్ పేరు వాణి ఈ మధ్యే చేరారు. ప్రిన్సిపల్ మాటలతో ఆమెనే చూస్తున్న ప్రతాప్ ఇటు తిరిగాడు, తన ఉలికిపాటు అతనికి తెలియకుండా. ఓకే సార్, నెల రోజుల క్రితం మీరు అడిగిన దానికి నా యాక్సెప్టెన్స్ లెటర్ అంటూ ప్రిన్సిపల్ ముందుకి లెటర్ నెట్టాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతాప్ అన్నాడు ప్రిన్సిపల్ తన 2 చేతులతో ప్రతాప్ చేతుల్ని పట్టుకుని ఉద్వేగంగా ఊపేస్తూ. ప్రతాప్, నేను ఈరోజే కమిటీతో మాట్లాడి మీరు తీసుకోబోతున్న ఎక్స్ట్రా 4 క్లాసులకి రెమ్యూనరేషన్ ఫిక్స్ చేయిస్తాను అన్నాడు. నాకు తెలుసు ప్రతాప్, మీలో పట్టుదలుంది, మీరు అనుకున్నది చేయగలరు. ప్రిన్సిపల్ మాటలతో అంతరాంతరాలలో ఎక్కడో మొలకెత్తిన తన వల్ల అవుతుందా సిగరెట్లు మానటం అనే అనుమానానికి సమాధానం దొరికిందా ఏమో. కృతజ్ఞతతో చేతులు పట్టుకుని ఊపేస్తోన్న ప్రిన్సిపల్కి తనే మనసులో థ్యాంక్స్ చెప్పుకుని బయటకొచ్చాడు. చేతిలో ఉన్న సిగరెట్ పెట్టెని అగ్గిపెట్టెని అక్కడే ఉన్న డస్ట్బిన్లో పడేస్తూ. నిజమే, నేను అనుకున్నది చేయగలను. ఛాంబర్ నుంచి వస్తూ ప్రతాప్ తనలో తనే అనుకున్నాడు. అదిగో అలా జరిగిపోయింది ఆ సంఘటన. ప్రతాప్ సిగరెట్లు మానేయడం మెయిన్ వార్త అయితే అతని అపియరెన్స్లో వచ్చిన మార్పు మరో వార్త అయిపోయింది. నీట్గా ఇస్త్రీ చేసి చక్కగా టక్ చేసిన ప్యాంటు షర్టు, నల్లగా నిగనిగలాడుతున్న పాలిష్ చేసిన షూసు, నీట్గా దువ్విన జుట్టు, అతను కదిలితే చాలు తెరలు తెరలుగా అతని నుంచి వస్తోన్న పాయిజన్ స్ప్రే సువాసన. అంతేకాదు, సర్వీసింగ్కి ఇచ్చాడేమో నీట్గా నిగనిగలాడుతోన్న మోటార్ సైకిల్. ప్రతాప్ కాలేజీకి ఎప్పుడు వస్తున్నాడో ఎప్పుడు వెళ్తున్నాడో కూడా ఎవ్వరికీ తెలియడం లేదు. బండికి సైలెన్సర్ బిగించడంతో అదో ఛేదించలేని రహస్యంలాగా మిగిలిపోయింది అందరికీ. ఇంత తక్కువ కాలంలో అంత మార్పు ఎలా సాధ్యం సుమా అనుకుంటూ ఉండబట్టలేక ప్రిన్సిపల్ అడిగేశాడు ఒకరోజు. ఏంటి ప్రతాప్, ఏంటి విశేషం? పెళ్ళావైనా కుదిరిందేమో అనుకుంటున్నారు అందరూ. మీ పాత్ర లేకుండా నాకు పెళ్ళేంటి సార్ అన్నాడు నవ్వుతూనే అతన్ని పరిశీలిస్తూ. నా పాత్ర? సందేహంగా అడిగాడు ప్రిన్సిపల్. అవునండి, మీ పాత్రే అంటూ ప్రతాప్ చేసిన ప్రపోజల్కి ఎగిరి గంతేశాడు ప్రిన్సిపల్. ఒక్క విషయం సార్, ఇది చాలా గోప్యంగా జరగాలి. ఆమె సరేనంటే ఎలాంటి సమస్య లేదు. ఒప్పుకోకపోతే నేను ఈ కాలేజ్లో ఉండలేని పరిస్థితులు సృష్టించకండి. సరేనయ్యా, ఎవ్వరితోనూ చెప్పను, సరేనా అన్నాడు ఆనందంతో. తర్వాత ఆమెను ఒప్పించడానికి ఎక్కువ సమయం పట్టలేదు అతనికి. 2 పెద్దల్ని ఒప్పించటంలోనూ దగ్గరుండి పెళ్లి జరిపించటంలోనూ ప్రిన్సిపల్ కీలక పాత్ర వహించాడు. ఎంత కాలేజీలో లెక్చరర్లు అయితే మాత్రం
ఇలా 3 రాత్రులు అవ్వకుండానే బయలుదేరడం బాగాలేదురా బాబు అన్న తల్లి మాటలకి విసుక్కున్నాడు ప్రతాప్. అమ్మా, అసలే ఫైనల్ పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి. మా మీద ఎన్నో ఆశలతో వేల కొద్దీ డబ్బులు కట్టి పిల్లల్ని చేర్చుతున్నారు పేరెంట్స్. పిల్లల భవిష్యత్ సంగతి ఆలోచించాలి కదమ్మా మేము. అన్నేసి వేలు జీతాలు తీసుకుంటూ నీ మురిపెం కోసం 3 రాత్రులు మేము అక్కడ కూర్చుంటే వాళ్ళ చదువేంగాను. ఈ 4 రోజుల్లో వాళ్ళతో ఎంత రివిజన్ చేయించచ్చో తెలుసా? కాబట్టి ఆ మురిపం ఏదో మా అంతట మేమే తిప్పలు పడతాంలే అన్నాడు కొత్త పెళ్లి కూతురులాగే పొందిగ్గా కూర్చున్న వాణిని చూసి కన్నుగిట్టుతూ. కోడల్ని దగ్గరికి తీసుకుంటూ పార్వతమ్మ, ఎన్నాళ్ళుగానో మా వల్ల కాలేని పని నువ్వు చేయగలిగావమ్మా. వాడు సిగరెట్లు మానేసి ఎన్నాళ్ళయిందో కానీ నల్లబడ్డ పెదాలు చూసావా? అప్పుడే ఎలా రంగు తేలాయో. శుభ్రంగా తయారయ్యాడమ్మా పిల్లాడు. మళ్ళీ వాటి జోలికి పోనివ్వక కాస్త బ్యాంకులో దాయండి. వచ్చే ఏడు ఇల్లు ఏదైనా వస్తే కొనుక్కుందరు గాని అన్న మాటలకి వాణి కళ్ళల్లో నీళ్లు తిరగ్గా అత్తగారి పాదాలకి దండం పెట్టి కారెక్కింది అలాగేనంటూ. అప్పటికే చూసి పెట్టుకున్న ఇంట్లోకి కావలసినవన్నీ ఏర్పాటు చేసుకున్నాం అనుకున్నాక ఆ రోజు రాత్రి కొత్త గ్యాస్ స్టవ్ మీద స్వయంగా కాచిన పాలల్లో బాదం పొడి కలిపి కొత్త కప్పులో పోసి ప్రతాప్కి అందిస్తూ, ఏమో అనుకున్నా కానీ అబ్బాయి గారికి కాస్త విల్ పవర్ ఎక్కువే అంది వాణి. ఎందుకు అన్నాడు నవ్వుతూనే కప్పు అందుకుంటూ. ఎందుకంటే నా కోసం మీకు ఇష్టమైనవన్నీ మానేస్తున్నారు కదా, అందుకని. ఏం మానేశాను? సిగరెట్లు ఒక్కటేగా. హోటల్లో రూమ్ కూడా నాకు ఇష్టం లేదనేగా మానేశారు. ఓ అదా. అవును, నాకు డౌటు. హోటల్లో రూమ్ ఎందుకు వద్దన్నావు? చక్కగా ఈసరికి వారం రోజులు సీనియర్స్ అయిపోయేవాళ్ళం కదా అన్నాడు వాణిని దగ్గరికి తీసుకుంటూ. నాకు ఇష్టం లేదు ప్రతాప్. ఇప్పటికీ ఎన్ని వేలు లక్షల మంది ఉపయోగించుకుని ఉంటారంటావు ఆ రూముల్ని మంచాల్ని. పైగా ఎంతకాలం ఉన్నా కానీ అదేం మనకి శాశ్వతం కాదు కదా. రేపో ఎల్లుండో ఖాళీ చెయ్యాలి అనే భావం అంత ఆనందంలో కూడా ఏదో వెలితినే కలిగిస్తుంది. ఇప్పుడు చూడు, నిన్నెంతో ప్రేమించే నీకోసం నేనే స్వయంగా కాచి తెచ్చిన ఈ బాదం పాలు మధురంగా లేవు? ఇందులో ఉన్న తృప్తి ఆ హోటల్ వాడిచ్చిన పాలల్లో ఎలా ఉంటుంది? అలాగే మన ఇల్లు, మనం ఇష్టపడి ఎన్నుకున్న మంచాలు, పరుపులు, వస్తువులు, పైగా మన కోసం మనమే కొనుక్కున్న ఈ పూలు, అబ్బా తలుచుకుంటేనే మధురంగా ఉంది ప్రతాప్. గమనించావో లేదో, అద్దిల్లైనా ఇక్కడ మనది అన్న భావం ఉంది చూడు. అది ఎన్ని జన్మలెత్తితే ఎన్ని 5 స్టార్ హోటల్స్లో పొందగలం. శృంగారం అనేది ఎక్కడో ఒకచోట ఏదో విధంగా అయిపోతే చాలనుకోకూడదు ప్రతాప్. అప్పుడు భావాలని భాషగా చెప్పగల మనిషికి జంతువులకి తేడా ఏముంటుంది చెప్పు? ఎదుటి వ్యక్తి పట్ల ప్రేమ గుండెల్లోంచి పొంగుకొస్తుంటే శరీరంలోని అణువణువు పులకరింపుకు గురై ఇక వాణిని మాట్లాడనివ్వలేదు ప్రతాప్. వాణి మనసులోని భావాలకి కొత్త భాష్యం చెప్తూ మధ్యలో సడన్గా ఆగి, ఏమంటోంది నీ హృదయం అన్నాడు కొంటెగా నవ్వుతూ. నీ మ్యాథ్స్ భాషలో చెప్పనా అంది అంతే కొంటెగా టీజ్ చేస్తున్నట్లు చూస్తూ. సరే చెప్పు అనడానికి కూడా టైం లేనంత బిజీగా ఉన్న ప్రతాప్ని 2 చేతులతో బంధించి పైకి లేపి అతని కళ్ళలోకి చూస్తూ, చెప్పనా నా హృదయం ఏమంటుందో? ఎంతైనా కూడికలు తీసివేతలు చేయడంలో నిపుణుడివి కదా. ఎంతో క్రిటికల్ సమ్ని చాలా ఈజీగా సాల్వ్ చేసినంత హాయిగా ఉందట. వాణి మాటల్లోని అర్థానికి అతని శరీరం పులకించగా, కూడికలు తీసివేతలు నా పని. ఓకే, కెమిస్ట్రీ లెక్చరర్వి కదా, కెమికల్ రియాక్షన్స్ ఏంటో నువ్వు చెప్పు అన్న ప్రతాప్ని, అమ్మ దొంగ తిరిగి నాకే కొట్టావా, ఎంతైనా మేధావివి కదా అంటూ అతనిలో ఒదిగిపోయింది. ఇక్కడితో ఈ చక్కటి కథ సమాప్తం. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.